వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ లో నిర్వహించనున్న హనుమాన్ జయంతి వేడుకల నేపథ్యంలో గౌలిగూడ రామమందిరం నుండి తాడ్బన్ హనుమాన్ ఆలయం వరకు జరిగే వార్షిక ర్యాలీ కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టారు. శాంతియుతంగా సజావుగా జరిగేలా చూసేందుకు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్వయంగా ర్యాలీ మార్గాన్ని తనిఖీ చేసి భద్రతా చర్యలను సమీక్షించారు. గౌలిగూడ రామమందిరాన్ని సందర్శించిన సందర్భంగా కమిషనర్ తనతో పాటు డీసీపీలు, ఇతర సీనియర్ పోలీస్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను అంచనా వేశారు. ర్యాలీ మార్గంలో కిలోమీటర్ల మేర పర్యటించి జనసమూహ కదలికలు, ట్రాఫిక్ మళ్లింపులు, భద్రతా సిబ్బంది మోహరింపు వంటి కీలక ప్రదేశాలను పరిశీలించారు. సమర్థవంతంగా నిర్వహించడానికి బ్యారికేడింగ్, సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పటిష్టం చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. భక్తుల పోలీసుల సూచనలను సహకరించి క్రమశిక్షణతో ర్యాలీలో పాల్గొనాలని కోరారు. వీరు హనుమాన్ జయంతి సెలబ్రేషన్ కోసము ఈరోజు మన పోలీస్ ఆఫీసర్సు, మన జిహెచ్ఎంసీ ఆఫీషియల్సు, వివిధ శాఖల ఆఫీసర్సు మరియు ఈ యొక్క వీరు హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ తరపు నుంచి, మన బజరంగ్ తరపు నుంచి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక కోఆర్డినేషన్ మీటింగు. సో ఆ మీటింగ్లో అక్కడ ఆర్గనైజర్స్ కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. మా వైపు నుంచి కూడా కొన్ని సూచన ఇవ్వడం జరిగింది. మనము లాస్ట్ 1 వీక్ బ్యాక్నే మన శ్రీరామనవమి సెలబ్రేషన్స్ని బాగా పీస్ఫుల్గా ప్రజల సహకారంతో మనము నిర్వహించడం జరిగింది. దానికి సహకరించిన ప్రజలందరూ కూడా, అన్ని స్టేక్ హోల్డర్స్కి, ఆర్గనైజేషన్ కమిటీకి అందరూ కూడా, ఆఫీషియల్స్ అందరూ కూడా నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈసారి కూడా ఈ ఒక్క సెలబ్రేషన్స్ కూడా బాగా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 168 ప్రొసెషన్స్ ఉంటున్నాం. చాలా చోటు కూడా ఇండివిజువల్ సెలబ్రేషన్స్ ఉంటున్నాం. చాలా టెంపుల్స్ కూడా సెలబ్రేషన్స్ ఉంటున్నాం. మన అందరూ జోనల్ ఆఫీసర్స్కి, మన టీమ్స్ అందరూ కూడా మనము అలర్ట్ చేయడం జరిగింది. అట్లానే ఈ ప్రొసెషన్స్కి కూడా మనం జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, మన టీఎస్ఆర్టీసీ ఆఫీషియల్స్ కూడా లాస్ట్ టైం ఎట్లా సహకరించారు, ఈసారి కూడా అట్లానే సహకరించన్నారు. మొన్న కూడా బాగా సహకరించారు. సో ఆ వ్యవస్థ కూడా మనం చేయడం జరుగుతుంది. మా వైపు నుంచి ఆల్మోస్ట్ 3000 సిబ్బందిని ప్రత్యేకంగా ఈ యొక్క ప్రొసెషన్స్ కోసము పెట్టడం జరిగింది. దాన్ని మనము అట్లానే కొన్ని స్పెషల్ టీమ్స్, కొన్ని మన టాస్క్ ఫోర్స్ ఆఫీషియల్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నా అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. ప్రతి ఒక్క పండుగ హైదరాబాద్లో చాలా జయప్రదంగా చేయడం జరుగుతుంది. అది మన ఆర్గనైజర్స్ కావచ్చు, మన స్టేక్ హోల్డర్స్ కావచ్చు, అందరూ ప్రజల సహకారం వల్లనే అయింది చెప్పడానికి నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఈసారి కూడా వీర హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ కూడా అందరి సహకారంతో చాలా జయప్రదంగా చేయడం కూడా యంత్రాంగము, ప్రభుత్వము, మనం అందరూ కూడా సిద్ధంగా ఉన్నాను. ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. ప్రమాదకరమైన బైక్ విన్యాసాలకు పాల్పడిన నలుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరాంఘర్ రోడ్డు సమీపంలో ప్రమాదకరమైన బైక్ విన్యాసాలు చేస్తూ నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు 4 యువకులను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా వారికి జ్యుడిషియల్ కస్టడీ విధించారు.
అపరిశుభ్రమైన ఐస్ క్యాండీ లస్సీ తయారు చేస్తున్న యూనిట్ ను హైదరాబాద్ లో పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. గోల్కొండ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ మెహదీపట్నం పోలీసులు సంయుక్తంగా మెహదీపట్నంలోని అలియా ఐస్ క్రీం పార్లర్ పై దాడి చేసి అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఐస్ క్యాండీలు లస్సీలను తయారు చేస్తున్న సయ్యద్ ముషారఫుద్దీన్ ను అరెస్ట్ చేశారు. 5 లక్షల విలువైన ఉత్పత్తులు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వినియోగ వస్తువుల తయారీలో హానికరమైన పదార్థాలను ఉపయోగిస్తున్నారని, ఇది ప్రజారోగ్యానికి ప్రమాదకరమని పోలీసులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద అపరిశుభ్రమైన ఆహార తయారీ కార్యకలాపాల గురించి ఎవరికైనా తెలిస్తే తెలియజేయాలని అధికారులు కోరారు. इधर आके जाना था ना तो इधर आके जाना था वो क्या बोले आओ तो कहीं ना भी हाँ मेरी में लिखा हूँ जैसा लिखा कौन सा बस ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV